जय बोलो भारत माता की जय श्री राम। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। హిందూ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి ఒక మాతృమూర్తులు, పూజారి గారు, విధంగా కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కమిటీ యొక్క సభ్యులు, అదేవిధంగా కార్యక్రమాన్ని యొక్క మాతృమూర్తులు, పెద్దలు, చిన్నారులు, మంచి మనకు ఒక భారతీయ సంస్కృతి నృత్యాన్ని అందించిన ఒక కళాకారులు అయినటువంటి చిన్నారులకి, సమస్త హిందూ బంధువులందరికీ కూడా ఈ సాయం సంధ్యావేళ యొక్క నమస్తలు తెలియజేస్తూ, మన దేశం హిందూ దేశం, మనమంతా హిందువులం. ప్రపంచంలో ఏదైనా ఒక గొప్ప దేశం ఉంది అంటే అది మన యొక్క హిందూ దేశం. ప్రపంచంలో గొప్ప సంస్కృతి ఉంది అంటే అది మన యొక్క హిందూ సంస్కృతి. ఇప్పటివరకు ప్రపంచంలో మా సంస్కృతి గొప్పది అని చెప్పుకున్నటువంటి ఒక జాతి ఏది లేదు. కానీ ప్రపంచంలో అనేక జాతులు, ప్రపంచంలో హిందూ జాతి చాలా గొప్పది అని చెప్పుకున్నటువంటి జాతులు అనేకం ఉన్నాయి. స్వామి వివేకానందుడు ప్రపంచమంతా తిరిగినప్పుడు చెప్పాడు, మీరందరూ మీ మతాలే గొప్ప అనుకుంటున్నారు, అంటే మాది మాత్రమే గొప్పది అనుకుంటున్నారు మీరు, కానీ ప్రపంచంలో మా యొక్క మతము అతి శ్రేష్టమైనటువంటిది అని చెప్పారు. వారు ఎందుకు చెప్పారంటే ఆ మాటని, వారు ఉపన్యాసం ఇచ్చేటప్పుడు అంతకన్నా ముందు అనేక మంది ఉపన్యాసాలు ఇచ్చి వాళ్ళ గ్రంథాన్ని పెట్టిపోయారు. అక్కడ మన భారతీయ గ్రంథము భగవద్గీత అనుకొని వాళ్ళు భగవద్గీతని పెట్టి వెళ్ళారు. అక్కడ అది అందరు తీస్తున్న కొద్దీ మన యొక్క భగవద్గీత కిందికి వెళ్ళిపోయింది. చివరికి వివేకానందకు అవకాశం ఇచ్చారు ఉపన్యాసం ఇవ్వడానికి. వారికి ఏం చెప్పాలనో అర్థం కాలేదు. ప్రారంభంలోనే చెప్పేశాడు, సోదరి మల్లారా అని సంబోధించాడు. చాలా సపోర్ట్లు కొట్టారు. ఆ తర్వాత వారు ఏం చెప్పారంటే, మీరందరూ ఒకసారి ఇటువైపే చూడండి అని చెప్పాడు. లుక్ హియర్ అని చెప్పేసి ఆ కింద ఉన్న గ్రంథాన్ని ఒకసారి పైకి లాగాడు. దానిపైన అనేక గ్రంథాలు ఉన్నాయి అప్పటికే. ఆ కింద ఉన్న గ్రంథాలు లాగానే అన్ని గ్రంథాలు ఏమైపోయినాయి? పడిపోయినాయి. కాబట్టి ఇప్పటిదాకా మీ గ్రంథాలన్నీ దేనిపైన నిలబడి ఉన్నాయి? మా భారతీయ గ్రంథమైనటువంటి భగవద్గీత పైన ఉన్నాయి. మా గ్రంథాన్ని కదిలిస్తే మీ గ్రంథాలు పడిపోయినాయి. కానీ ప్రపంచంలో మా గ్రంథాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తే మీరు కూడా ఉండరు అని చెప్పారు వారు స్పష్టంగా. అంత గొప్పది మా సంస్కృతి. ఎందుకంటే వారు ఉదాహరణలు అనేకం చెప్పారు. అంత గొప్పది మన దేశం. మరి ఇంత గొప్పనైనటువంటి దేశంలో ఈనాడు మనము ఇంత గొప్పనైనటువంటి సమ్మేళనాన్ని జరుపుకుంటున్నాం. ఈ సమ్మేళనం దేనికోసం జరుపుకుంటున్నాము అంటే ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభించబడి మొన్నటి దసరాకి 100 ఏళ్ళు పూర్తయిపోయినాయి. 100 ఏళ్ళు పూర్తయిపోయిన తర్వాత ఉత్సవాలలో భాగంగా మనందరం కలిసాం. ఇక్కడ కేవలం మన బస్తే కాదు, మన తెలంగాణలో 6000 స్థలాలలో ఇలాంటి సభలు జరుగుతున్నాయి. ఈ నెల 20వ తేదీకి సుమారుగా పూర్తయిపోతాయి. మార్చి 15న ప్రారంభమైనాయి. అట్లా దేశం మొత్తం లోపల 1,62,000 సభలు జరుగుతున్నాయి. నిర్ణయం అయింది, ఇంకా దానికంటే ఎక్కువే జరగవచ్చు నివేదిక వచ్చేసరికి. 100 ఏళ్ల క్రితం ప్రారంభించబడ్డటువంటి ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల తర్వాత స్వాతంత్రోద్యమం కంటే ముందు ఏ విధంగా అయితే గ్రామాన
బస్తీలో మహిళలు, పెద్దలు, చిన్నలు, వృద్ధులు అందరూ కూడా ఒక దగ్గరికి ఈ విధంగా వచ్చేసి వందే మాతరం నినాదం ఇచ్చేటువంటి వాళ్ళు, భారత మాతకు జైకారం చేసేటువంటి వాళ్ళు. దేనికోసం అంటే స్వాతంత్రోద్యమం కోసం, స్వాతంత్రం కావాలి అని. కానీ స్వతంత్రం వచ్చింది మనకి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇట్లాంటి సభలు మన దేశంలో ఎప్పుడూ జరగలే. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 1,00,000కు పైన సభలు నిర్వహిస్తున్నటువంటి సంవత్సరం ఇది. మరి ఎందుకు నిర్వహించుకోవాలి మనం? 100 ఏళ్ళ సందర్భంగా ఆర్ఎస్ఎస్కి 100 ఏళ్ళు అయితే హిందువులందరూ ఎందుకు సభ నిర్వహించాలి? మరి ఆర్ఎస్ఎస్ను ఎవరు ప్రారంభించారు? ఎందుకు ప్రారంభించారు? అసలు ఏం సాధించింది ఆర్ఎస్ఎస్ అని మనం జరుపుకోవాలి? కార్యక్రమం లోపల ఒక 3 వక్తలు వస్తారు, మాట్లాడతారు. దానికన్నా ముందు 1 గంట సేపు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఆ తర్వాత భోజనమో ప్రసాదం పెడతారు, తేలుతాం. మరి ఎందుకు జరుపుకోవాలి? ఈ ఉత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం? ఏంటి దీని యొక్క ప్రాధాన్యత అని మనం ఆలోచించినట్టయితే, ఈ ఆర్ఎస్ఎస్ను ప్రారంభించినటువంటి ఒక సంవత్సరం 1925 విజయదశమి. ఇది ఎంతమందితో ప్రారంభమైంది? వందలాది మందితో ప్రారంభం కాలే. 5 మంది హై స్కూల్ విద్యార్థులతో ప్రారంభమైంది. మరి 100 ఏళ్ల క్రితం 5 మందితో ప్రారంభమైనటువంటి ఈ యొక్క సంస్థ ఈరోజు చూస్తే ఎక్కడ చూసినా పెద్దవాళ్ళే వచ్చి కూర్చుంటారు. మరి ప్రారంభించిన ఆయన మన తెలంగాణకు సంబంధించినటువంటి మన పక్కనే ఉన్నటువంటి ఒక నిజామాబాద్ జిల్లా కందకుర్తి గ్రామంలో 3 నదులు కలుస్తాయి. ఇక్కడ గోదావరి, హరిద్ర, మంజీరా. ఈ 3 నదుల యొక్క త్రివేణి సంగమంలో ఉన్నటువంటి కందకుర్తి అనేటువంటి గ్రామం. ఆ కందకుర్తి అనేటువంటి గ్రామానికి కందకుర్తి అనే పేరు కాదు, స్కాంద పురాణం అక్కడ రాయబడింది. 18 పురాణాల్లో ఒక పురాణము ఆ కందకుర్తిలో రాయబడింది. అక్కడ స్కందమాత దేవాలయం ఉంది. అక్కడ ఈ యొక్క ఆర్ఎస్ఎస్ ప్రారంభించిన వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క ఊరది. మనకు నిన్న మొన్న ఒక కరోనా అనే రోగం వచ్చిపోయింది. అలాంటిదే చాలా సంవత్సరాల క్రితము ఈ రాష్ట్రం లోపల ప్లేగు వ్యాధి వచ్చింది. ఇప్పుడేమో కరోనా వస్తే కొద్ది దూరం నుంచైనా మనం మనిషిని చూసాం. మన ఇంట్లో మనిషి చనిపోతే దాన సంస్కారాలు చేసినాం, మళ్ళీ అదే ఇంట్లో ఉన్నాం. కానీ ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ఒక వ్యక్తికి ప్లేగు వ్యాధి వస్తే ఆ వ్యక్తిని ఆ ఇంట్లో వదిలిపెట్టి మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయేటువంటి ఊరు బయట ఉండేవాళ్ళు. అంతటి భయంకరమైనటువంటి వ్యాధి ప్లేగు వ్యాధి. చనిపోతే ఆ ఇంట్లో ఆయన అట్లనే ఉంచేసి ఇల్లు తగలబెట్టేవాళ్ళు. అలాంటి భయంకరమైన ప్లేగు వ్యాధి ఈ పరిసర ప్రాంతాల్లో సోకినప్పుడు వాళ్ళు ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టి నాగపూర్కి వెళ్ళారు. నాగపూర్లో కూడా ఈ కరోనా వ్యాధి సోకింది. ఎక్కడ కూడా ఉంది ఈ యొక్క ప్లేగు వ్యాధి సోకింది. అప్పుడు అనేక మంది చనిపోతే వాళ్ళ శవాలను అక్కడే వదిలిపెట్టి వెళ్తున్నారు. వీళ్ళకి కనీసం చనిపోయినప్పుడు ఎవరు దాన సంస్కారాలు చేయట్లేరు అని చెప్పేసి ఈ ఎవరైతే ఆర్ఎస్ఎస్ను ప్రారంభించారో కేశవరావు బలిరామ్ ఎడ్గేవార్, ఆయన డాక్టర్ చదువుకోండు కాబట్టి ఆయన డాక్టర్జీ అంటారు. కూడా ఆ డాక్టర్జీ యొక్క తల్లిదండ్రులు రోజుకు 100 మంది 200 మంది యొక్క శవాలని దహన సంస్కారాలు చేస్తూ పోతున్నారు. అట్లా అనేక రోజుల పాటు చేశారు. వాళ్ళకు కూడా ఆ వ్యాధి సోకింది. వాళ్ళ ముట్టుకుంటే వాళ్ళ దహన సంస్కారం చేస్తే ఆ వ్యాధి సోకుతుందని తెలిసి కూడా వాళ్ళు ఆ సేవా కార్యక్రమంలో నిమగ్నమైనారు. ఇద్దరు ఒకే రోజు చనిపోయినారు. ఆ టైంలో ఈ డాక్టర్జీ అనే వారు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు కేశవరావు. ఆ కేశవరావు 2వ 3వ తరగతి చదువుతున్నటువంటి ఒక చిన్న బాలుడు. ఆయన బంధువుల దగ్గర ఉండి చదువుకున్నాడు. చిన్న తరగతి చదువుతున్నప్పుడే వందే మాతరాన్ని పాఠశాలలో వందే మాతరం ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఆయన వందే మాతరం అన్నందుకు అతన్ని ఆ పరిసర ప్రాంతాల్లో చదువుకోకుండా వెలేశారు. వెలేస్తే ఆయన వేరే ప్రదేశాల్లో అక్కడ దూర ప్రదేశాలకు వెళ్ళి చదువుకొని ఆఖరు కలకత్తా వెళ్ళాడు. కలకత్తా లోపల డాక్టర్ చదివాడు. డాక్టర్ చదువుతున్నప్పుడే ఆయనకు క్యాంపస్ సెలక్షన్ వచ్చింది బర్మా దేశం నుంచి. అయినప్పటికీ వెళ్ళలేడు ఆయన.
వాళ్ళ ప్రిన్సిపాల్ చెప్పాడు, నీకు క్యాంపస్ సెలక్షన్ వచ్చింది, నీ బీదరికం పోతుంది, మంచి ఉద్యోగము, ₹1,00,000 ఇస్తారంట. అంటే ఆయన చెప్పాడు, ప్రిన్సిపాల్ గారికి ధన్యవాదాలు తెలియజేశాను. ప్రిన్సిపాల్ గారు, నేను డాక్టర్ చదువుతున్నటువంటిది, ఈ డాక్టర్ చదివి నేను మా ఊరికి వెళ్ళి చెతస్కో పట్టుకొని మనుషులకు పట్టిన రోగాన్ని నయం చేయడానికి కాదు నేను డాక్టర్ చదువుతున్నది. నేను డాక్టర్ చదువుతూనే ఇక్కడ విప్లవ కార్యక్రమంలో పాల్గొన్నాను. బాంబులు ఎలా తయారు కావాలో నేర్చుకున్నాను, కత్తులు ఎలా తయారు కావాలో నేర్చుకున్నాను. ఈ దేశానికి స్వతంత్రం కావాలి. నేను డాక్టర్ చదువుకొని డాక్టర్ ఉద్యోగం చేసి సంపాదించుకుంటూ కూర్చుంటే దేశానికి స్వతంత్రం ఎట్లా వస్తుంది? నా భారతమాత సంఖ్యలు వేయబడి ఉంది. నా భారతమాత యొక్క సంఖ్యలను నేను పెంచడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను. కాబట్టి చాలా ధన్యవాదాలు మీకు నాకు ఉద్యోగాన్ని చెప్పినందుకు, కానీ నాకు ఉద్యోగం వద్దు అని చెప్పేసి వారు డాక్టర్ పూర్తి చేసి నాగపూర్కి వచ్చేసారు. నాగపూర్కి వచ్చి అప్పుడు సమాజాన్ని గమనిస్తే సమాజంలో స్వతంత్రోద్యమం ప్రారంభమైంది. అప్పటికే ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావడానికి కాంగ్రెస్ అనే ఒక సంస్థ ప్రారంభమైంది. అప్పటికే దేశంలో తరుగుతుంది ఉద్యమం. కాబట్టి వీరు కూడా ఆ కాంగ్రెస్లో జాయిన్ అయిపోయినారు, ఆ పార్టీలో జాయిన్ అయిపోయినారు. జాయిన్ అయి వారికి ఆ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే వారికి ఆల్ ఇండియా యూత్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చారు, యువజన నాయకుడు ఆ రోజుల్లో. అప్పటికి ఆయనకి 26 ఏళ్ళు. కాబట్టి 26 ఏళ్ళ యువకుడికి ఆయనకు ఒక మంచి పోస్ట్ ఇచ్చారు. దేశమంతటా ఇలాంటి అనేక సభలు నిర్వహించాడు. ఆ సభలు ఎలా ప్రారంభమయ్యేటి అంటే పూర్తి వందే మాతరంతో ప్రారంభమయ్యేటువంటి. కాబట్టి ప్రతి సభ కూడా అట్లాగే ఉండేటువంటిది. భారత మాతకి జై నినాదాలు, వందే మాతరం నినాదాలతో ఉండేటువంటి అనేక సభలు నిర్వహిస్తున్నప్పుడు ఆయనకు ఆనందంగా ఉండేటువంటిది డాక్టర్జీకి. కానీ కొన్ని సభలు ఏమైపోయినాయి అంటే, ఇంకో ఈ వందే మాతరాన్ని పాడితే మేము ఉండం ఈ వేదిక పైన అనేసరికి, అరే వందే మాతరం పాడమే ఈ రోజు నుంచి అని చెప్పారు వేదిక మీద నుంచి పెద్దలు, ఆ ఉద్యమ నిర్వాహకులు. వందే మాతరం బంద్ అయిపోయిన అనేక సభల్లో. కొన్ని సభల్లో భారత మాతాకి జై అనొద్దు అన్నారు. జై అంటే నేను వెళ్ళిపోతాను ఒక ఆయన. కాబట్టి వందే మాతరం అనని వాళ్ళు ఎవరో మనకు తెలుసు, భారత మాతకు జై అనము అనేటువంటి వాళ్ళ ఎవరో తెలుసు. వాళ్ళ పేరును ఇంత మంచి దేవాలయ ప్రాంగణంలో వాళ్ళ యొక్క పేరును తలుచుకోవడం కూడా అనవసరం. అలాంటి దుర్మార్గం యొక్క మతస్థుల యొక్క సంకుచితత్వానికి ఏ సంపూర్ణ స్వతంత్రం కోసమైతే ప్రారంభమైన ఒక సంస్థ ఉందో దాని సిద్ధాంతాలు పక్కదో పట్టినాయి. కాబట్టి అప్పుడు డాక్టర్జీ ఆలోచించారు, అసలు మనకు స్వతంత్రోద్యమం ఇప్పుడే జరుగుతుందా, మనకు స్వతంత్రం లేదా, గతంలో లేదా, లేకపోతే ఇప్పుడే జరుగుతుందా అని చెప్పేసి ఆలోచించారు వారు. అప్పుడు ఆలోచిస్తే వారికి తెలిసిన విషయం ఏమిటంటే, భారతదేశానికి స్వాతంత్రం అనేక సార్లు వచ్చింది పోయింది. వచ్చినప్పుడు మనము స్వతంత్రం వచ్చినప్పుడు పోరాటం చేశాము, హిందువులందరూ ఐక్యంగా ఉన్నారు. మొదటగా మన పైన ఊనులు దాడి చేశారు. ఊనులు అంటే ఎలాంటి వాళ్ళు అంటే, నేను ఒక సినిమా చూసి, ఆ సినిమాలో ఆ దుర్మార్గులు ఒక పతంగిని అట్లా వదిలిపెడతారు. ఆ పతంగి ఏ ఇంటి మీద వాళ్తే ఆ ఇంట్లో ఉన్నటువంటి పెళ్లిగాని అమ్మాయిని ఎత్తుకెళ్తారు. వాళ్ళు ఎత్తుకెళ్తే కొన్ని వందల మంది అనుభవించి చంపేస్తారు. అలాంటి దుర్మార్గం యొక్క జాతి హూనులు. అలాంటి జాతి ప్రపంచమంతా ఆక్రమించి ఉన్నారు వాళ్ళు. మన దేశం కూడా ఆక్రమించారు. అప్పుడు ఇక్కడ ఉన్న హిందువులు, మహిళలు, పిల్లలు, యువకులు అందరూ కలిసి ఇలాంటి దుర్మార్గము జాతి కనుక ఈ భూమి మీద ఉంటే, ఈ భూమి మీద మనిషి అనేవాడే ఉండవు, రాక్షసులు ఉంటారు అని చెప్పేసి ఆలోచన చేసి హిందువులందరూ ఐక్యమై భారత మాతకు జైకారం కొడుతూ ఆ యొక్క ఊరులందరినీ కూడా ప్రపంచంలో భూమండలంలో వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వెతికి 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 పట్టుకొని ఈ భూమి మీదనే ఊను లేకుండా చంపేశారు. అంత గొప్ప జాతి హిందూ జాతి. స్వతంత్రం వచ్చింది, మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత యవనులు వచ్చారు మన దేశం పైకి. అరే మళ్ళీ ఎందుకు యవనులు వచ్చారంటే, మళ్ళీ హిందువుల లోపల ఐక్యత వచ్చింది, అనైక్యత వచ్చేసింది, ఐక్యమత్యం కోల్పోయారు. మళ్ళీ యవనులను తరిమి కొట్టారు. ఆ తర్వాత కుషానులు వచ్చారు మళ్ళీ మన దేశం పైకి, మళ్ళీ వాళ్ళని తరిమి కొట్టాం. ఆ విధంగా 1200 సంవత్సరాలు ఊనులు, కుషాన్లు, యవనులు, డచ్ వాడు, ఫ్రెంచ్ వాడు, ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు, ఈ విధంగా ప్రపంచంలో ఎన్ని జాతులు ఉన్నాయో అన్ని జాతులు వస్తే అందరినీ తరిమి కొడుతున్నాము. మళ్ళీ ఇప్పుడు బ్రిటిష్ వాడు వచ్చాడు. కాబట్టి అందరూ మన మీద దాడి చేసి ఏం చేశారు, ఇక్కడ ఉన్న దేవాలయాలు ధ్వంసం చేశారు, మహిళలను మానభంగాలు చేశారు.
ఆ తర్వాత గోవులను హత్య చేశారు. ఇక రామాయణ మహాభారతాలని విధ్వంసం చేశారు. ఈ భూమిని ఆక్రమించారు, ఈ భూమిని అపవిత్రం చేశారు. కాబట్టి వచ్చిన ప్రతివాడు కూడా అదే చేశాడు. కాబట్టి ఇదంతా అధ్యయనం చేశారు డాక్టర్ కేశవరావు. మరి మనకి స్వతంత్రం ఇప్పుడు పోరాటం జరుగుతుంది కదా, ఈ స్వతంత్రం మళ్ళీ వస్తుంది ఎట్లయినా. ఎందుకంటే గతంలో కూడా వచ్చింది, మళ్ళీ వస్తుంది. వచ్చిన స్వాతంత్రం పోకుండా ఉండాలి అన్నట్టయితే ఏ హిందువులైతే అనైక్యతతో ఉన్నారో, కులాల పేరుతోని అనేక రకాలుగా విడిపోయి ఉన్నారో, వీళ్ళు మేమందరము హిందువులము అనేటువంటి ఒక భావన కనుక ఈ దేశంలో ఉంటే ప్రపంచంలో మనకు స్వతంత్రం వస్తే మళ్ళీ శాశ్వతంగా నిలుపుకోగలుగుతాము అని ఆలోచించారు వారు. ఆలోచించి దీనికి ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ ఉండాలా అని చెప్పేసి అనేక మంది పెద్దల్ని కలిశారు. ఎవరు ఒప్పుకోలే ఆయన సిద్ధాంతాన్ని. ఆ తర్వాత ఆయన ఈ పెద్దవాళ్ళ కాదు, ఈ దేశం లోపల చిన్నపిల్లల ద్వారానే ఏదైనా సాధ్యమవుతుంది. పిల్లల వాక్కు బ్రహ్మవాక్కు అంటాం. పిల్లలు తలుచుకుంటే ఏదైనా చేస్తారంటాం. ఒక్కోసారి పిల్లలు పిడుగుల్లాగా ఉంటారు అంటుంటాం. అలాంటి హై స్కూల్ విద్యార్థులను ఒక 5-6 మందిని తీసుకొని ఆయన ప్రారంభం చేశాడు. ఏం ప్రారంభం చేశాడంటే మైదానంలో ఆటలు పాటలు ప్రారంభించాడు. ఎలాంటి ఆటలు? కబడ్డీ, ఆ తర్వాత కుస్తీ పోటీలు, ఇట్లాంటి ఆటలు ప్రారంభించాడు. ఆటలతో పాటుగా పాటలు పాడించాడు. ఎలాంటి పాటలు? ఏ దేశానికి ఉన్నది ఇంత గొప్ప చరిత్ర, ఏ జాతికి ఉన్నది నా జాతికున్న ఘనత, నా దేశం హిందూ దేశం, యుగ యుగాలకైనా ఒక సందేశం. ఇట్లాంటి దేశభక్తి గీతాలు. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు, హిమ వింధ్య పర్వతాలు దేవతలకు నిలయాలు, దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు, నిజముగను జగద్గురువే ఓయమ్మ నీవు. ఇలాంటి ఒక దేశభక్తి గీతాలు ఆటలతోని పాటలతోని భారత మాతాకి జై వందే మాతరం నినాదాలతోని అక్కడ ఒక 5 మంది హై స్కూల్ విద్యార్థులతోని ఒక మైదానంలో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాడు. అట్లా ప్రారంభించిన ఒక కార్యక్రమము ఒక 3 ఏళ్ళు గడిచిపోయింది. ఆ 3 ఏళ్లలో నాగపూర్లో ఉన్నటువంటి అనేక బస్తీలకు విస్తరించారు. అట్లా ఒక 200-300 మంది హై స్కూల్ విద్యార్థులు వచ్చేసారు. వాళ్ళందరికీ ఒకరోజు విషయం చెప్పాడు. ఆ రోజు అందరు కలిసి నిర్ణయం చేసుకుని ఈ రోజు నుంచి మన యొక్క సంఘం పేరు ఏమిటని చర్చించి నిర్ణయం చేశారు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని. మరి ఏం చేయాలి? రాష్ట్రీయ స్వయం సేవక ఏం పని చేస్తుంది అంటే, అప్పుడు డాక్టర్జీ ఏం చెప్పంటే వాళ్ళందరికీ ఒక 5 విషయాలు చెప్పాడు. మనం ఎందుకు ప్రారంభించాం ఈ శాఖ అని. 100 ఏళ్ల క్రితం, నేను చెప్తున్నా, 100 ఏళ్ల క్రితం ప్రారంభించబడ్డప్పుడు హై స్కూల్ విద్యార్థులకు ఒక 5 విషయాలు చెప్పాడు. ఆ 5 హిందువుల యొక్క మానబిందువులు. హిందువులకు ఎన్ని మానబిందువులు? 5 మానబిందువులు. గుర్తుపెట్టుకోండి, మనంతా హిందువులం. 1 భూమాత, 2వది మన మాత, 3వది గోమాత, 4వది మన మందిరం, 5వది మన ధర్మ గ్రంథాలు. మళ్ళీ చెప్తా, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. భూమాత మన మాత, మాత అంటే మహిళ. ఆ తర్వాత గోమాత, తర్వాత మన యొక్క మందిరం, ఆ తర్వాత మన ధర్మ గ్రంథాలు. ధర్మ గ్రంథాలు రామాయణం, మహాభారతాలు, ఇతిహాసాలు, వేదాలన్నీ కూడా. ఈ 5 మానబిందువుల గురించి ఆ రోజు ఆ శాఖలో చెప్పారు. వారు ఏం చెప్పారు 5 మానబిందువుల గురించి అంటే, ఈ భూమి నా తల్లి, నేను ఆమె పుత్రుడను, మాతా పృథ్వీ పృథ్యోహం పృథ్వీ అంటే మనం. కాబట్టి ఈ భూమి మనకు తల్లి. ఎవరు నేర్పారు ఈ సంస్కారం? మనకి భరతుడు నేర్పాడు. భరతుడు ఈ భూమిని ఏమని భావించాడు? ఈ భూమి నా తల్లి, ఈ భూమి నా మాత అన్నాడు. ప్రజలందరూ ఏమన్నారు అప్పుడు? అరే ఈ భూమి ఎవరిదిరా అని అడిగితే, ఈ భూమి భరతుని యొక్క మాతరా అనే వాళ్ళందరూ. ఎందుకంటే భరతుడు ఈ భూమిని మాతగా భావిస్తున్నాడు. కాబట్టి ఈ భూమి ఎవరి మాత? భరతుని యొక్క మాత. అందుకే మనం ఈ భూమిని భారత మాత అన్నాం. కాబట్టి ఈ భూమిని భారత మాతగా భావించాం కాబట్టి ఎంతమంది దీని మీద దాడి చేసినా అందరినీ తరిమి కొడుతూ వచ్చాం. ఇక 2వది మన మాత. ఇప్పటిదాకా మహిళల గురించి చెప్పింది అక్క. కాబట్టి ప్రపంచం లోపల అత్యంత శక్తివంతమైనటువంటి ఒక వ్యక్తి ఎవరు? ఎవరు చెప్పగలుగుతారు? చెప్పండి. స్త్రీ. వెరీ గుడ్.
కానీ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళ అని మనం నిరూపించాలి కదా. నిరూపించడానికి మనకి వేరే మార్గం లేదు. ఈ సృష్టి లయకారుడు శివుడు. ఆ శివుడు యొక్క రూపం ఎట్లుంటుంది మనకి? అర్ధనారీశ్వరుడు. ఇది దేవతల కాలం అనుకుందాం. ఇక రామాయణ కాలం వస్తే రామాయణం లోపల సీతమ్మ వారికి స్వయంవరం ఎందుకు జరిగింది? సీతమ్మ వాళ్ళ యొక్క నాన్న జనక మహారాజు 100 కిలోమీటర్ల దూరం నుంచి 100 రోజుల పాటు 5,000 మంది యోధులు. యోధుడు అంటే 100 మందిని కొట్టేటోడు. పైల్వాన్ అంటే 50 మందిని కొట్టేటోడు. తీస్మార్కడ్ అంటే 30 మందిని కొడితే తీస్మార్కడ్ అవుతాడు. కాబట్టి యోధుడు అంటే వందలాది మందిని కొడుతాడు యోధుడు. అలాంటి 5,000 మంది యోధులు 100 రోజులు 100 కిలోమీటర్ల దూరంకేని జనకపురికి తీసుకొచ్చారు శివధనస్సుని. ఆ శివధనస్సుని అట్లా పెట్టారు జనకపురిలో. సీతమ్మ వారు ఆటలాడుతూ ఒక బంతి దాని కిందికి పోయింది, ఒక బాల్. ఆమె తీసుకుందామంటే ఆ బాల్ అందలే. ఆ పెట్టెను ఇట్లా అన్నది, ఆ పెట్టె అంత దూరం వెళ్ళిపోయింది. అప్పుడు జనక మహారాజు తెలిసిపోయింది, ఇంత బలమైనటువంటి శివధనుస్సుని నా కూతురు ఇట్లా అంటే అంత దూరం పోయింది. కాబట్టి ఎవడైనా సరే నా కూతురుని చేసుకోవాలంటే ఈ శివధనుస్సుని ఎత్తినోడే చేసుకోవాలా. దానికోసం స్వయంవరాన్ని ప్రకటించాడు. దేశాలలో ఉన్నటువంటి యమాయమిలు, రాజులు, సామంతులు ప్రపంచం మొత్తం నుంచి వచ్చారు స్వయంవరానికి. కానీ ఏ దేశంలో ఉన్నటువంటి రాజు కూడా ఎవడు ఎత్తలేకపోయినాడు. ఎందుకు వచ్చారంటే జనక మహారాజు కూతురు అంటే ఆ రోజులో చాలా ఫేమస్, చాలా ఉత్కృష్టమైన ఒక సంస్కృతి కలిగిన ఒక రాజ్యం అది. కాబట్టి అలాంటి యొక్క రాణిని చేసుకోవాలనుకున్నారు, కానీ ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాలేదు. కానీ ఆ సభకు వచ్చినటువంటి ఒక శ్రీరామచంద్రుడు ఆయన స్వయంవరానికి రాలే, అక్కడికి వచ్చి ఉన్నాడు అంతే. కానీ ఆ సభలో అన్ని చూసిన తర్వాత రాముడు కూడా వెళ్ళి ప్రయత్నం చేయమన్నాడు. రాముడు వెళ్ళాడు, 2 వేళ్లతో లేపాడు, ఆ బాణాన్ని విరిశాడు. ఒకటి త్రేతాయుగంలో అత్యంత శక్తివంతమైనటువంటి మహిళ ఎవరు అంటే సీతమ్మ. అత్యంత శక్తివంతమైన వ్యక్తి ఎవరంటే రాముడు. అందుకే సీతారాములని మనం పూజిస్తాము. అందుకే రాముడి దగ్గరికి కూడా రావాలన్నా భయపడేవాడు. సీతమ్మ వారి వివాహం అయిన తర్వాత వనవాసం వెళ్ళిన తర్వాత రాముని పెళ్లి చేసుకోవడానికి శూర్పణఖ వస్తే శూర్పణఖ మేము చేసుకోమని వెళ్ళగొడితే ఆమె 72,000 మంది సైన్యంతో వాళ్ళ అన్న పంపిస్తే 72,000 మందిని 52 గంటల్లో చేతులు కాళ్ళు ఇరిచి పంపారు రామలక్ష్మణులు కలిసి. కురుక్షేత్ర యుద్ధం కంటే కూడా అతిపెద్ద యుద్ధం అది. అలాంటి గొప్ప శక్తి కలిగిన వ్యక్తులు ఎవరంటే 2 దంపతులు, సీతారాములు. ఒకటి త్రేతాయుగంలో ఎవరు శక్తివంతులు? మన సీతమ్మ. కొన్ని ద్వాపరయుగంలో చూసాం మనం. ద్వాపరయుగంలో స్త్రీ శక్తి మనం చూసాం. స్త్రీని అవమానపరిస్తే యుద్ధమే కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఆ తర్వాత ఈరోజు కలియుగంలో చూస్తున్నాం మనం. కలియుగంలో కూడా శక్తివంతమైనటువంటి మహిళలు ఎక్కడ ఉన్నారంటే ప్రపంచంలో ఏ దేశము రాసుకోలేదు ఇప్పటిదాకా, కేవలం మనమే రాసుకున్నాం. అలాంటి యొక్క మహిళలు శక్తిహీనులు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. మహిళల్ని మనం కాపాడాలి అని చెప్పారు డాక్టర్ జీ. ఎవరికి? ఆ పిల్లలకి. ఆ తర్వాత 3వది గోమాత. ఏ దేశంలో అయితే గోమాత రక్తం భూమి మీద పడుతుందో ఆ దేశం వల్లకాడవుతుంది. ఏ ఊర్లో గోవులు ఉన్నాయో ఆ ఊరు అంతమంది ఉన్నాయి. కాబట్టి అమెరికాలో ఈరోజు 77 లక్షల ఎకరాలలో పంట పండదు అని చెప్పేసి బోర్డు పెట్టారు. కారణం ఏమిటి? ఆవులు లేవు అక్కడ, దూడలు లేవు, ఎద్దులు లేవు, ఏమీ లేవు, పశు సంపదనే లేదు. పశు సంపద నాశనం చేసిన దేశం ఏది బాగుపడదు ప్రపంచంలో. కాబట్టి ఈరోజు ప్రపంచంలో మన ఆవులు మన దేశాన్ని కూడా చేయాలనుకుంటున్నారు. మనం గోమాతను రక్షించాలని చెప్పారు డాక్టర్ జీ. ఆ తర్వాత 4వది దేవాలయం. దేవాలయం అంటే మనకు తెలుసు. ఈ దేవాలయం లేకపోతే అక్కడ ఏముంటుంది అంటే ఏముండదు. అక్కడ మన యొక్క వేద పండితులు ఏం చేస్తారంటే యంత్రము, తంత్రము, మంత్రాలతోని ముందు అక్కడ పూజ చేస్తారు. ఆ తర్వాత రూపము లేనటువంటి ఒక రాయిని రూపంగా చేసినట్టు ఒక ఆ కళాకారుని యొక్క శిల్పానికి ప్రాణము లేనటువంటి దానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు మన వేద పండితులు. అప్పుడు ప్రాణ ప్రతిష్ఠ చేసి అక్కడ దేవాలయం అవుతుంది. అప్పుడు మనం వెళ్ళి పూజలు చేస్తాము, మన కోరికలు నెరవేరుతుంటాయి. అలాంటి దేవాలయాల్ని విదేశీయులు మన మీద దాడులు చేసి లక్షల గ్రామాల లోపల
అనేక లక్షల యొక్క దేవాలయాలన్నీ ధ్వంసం చేశారు. కాబట్టి ఆ దేవాలయాల్ని పునఃప్రతిష్టాపన చేయాలి, దానికోసం మన శాఖ ప్రారంభించాము అని చెప్పారు. ఆ తర్వాత 5వది రామాయణ మహాభారతాలు గ్రంథాలు. రామాయణం అంటే మనిషి ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అని నేర్పేది రామాయణం. ఒక మనిషి ఎలా ఉండకూడదు, ఎలా జీవించకూడదు, ఎన్ని దుర్మార్గాలు చేయకూడదు, కుట్రలు చేయకూడదు జీవితంలో నేర్పేటువంటిది మహాభారతం. ఒకటి ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు నేర్పేటువంటి గ్రంథాలు. పంటలు ఎలా పండాలి నేర్పేటువంటిది వేదము. రాజ్యాన్ని ఎలా పరిపాలించాలనేటువంటిది నేర్పేటువంటిది ఉపనిషత్తులు మనకి. అలాంటి ఉపనిషత్తులు, వేదాలు, రామాయణము, భారతం అన్ని కూడా పనికిరాని వాటిగా లెక్కేసి మెకాలే విద్యా విధానాన్ని మనకు ప్రవేశపెట్టారు. కాబట్టి మనం మళ్ళీ మన రామాయణ మహాభారతాలను మన పిల్లలకు చదివించాలా. మళ్ళీ మన భారత మాతని ప్రపంచం లోపల ఉత్తుంగ హిమగిరి శిఖరాలపైన ప్రపంచం మొత్తానికి మార్గదర్శనం చేసేటువంటి విధంగా మన భారత మాతను ఉంచాలి అని చెప్పేసి ఆ యొక్క హై స్కూల్ విద్యార్థులకి 100 ఏళ్ల క్రితం చెప్పాడు. 100 ఏళ్ల క్రితం చెప్పినటువంటి 5 మానబిందువుల రక్షణ కోసము రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రారంభమైంది. దానికోసం అనేక సంస్థలు ప్రారంభం కావాలి, అనేక రంగాల్లో మనం వెళ్ళాలి. దానికోసం ఇవన్నీ సాధించాలి అన్నట్టయితే మనం వ్యక్తి నిర్మాణం కావాలా. వ్యక్తి నిర్మాణం అంటే ఈ భూమి నాది, ఇక్కడ సంపద నాది, ఈ పంచభూతాలు నాయి, కాబట్టి ఇక్కడ దేవి దేవతలు నా వాళ్ళు, ఇక్కడ ఉంటే ఒక మహాపురుషులు నా వాళ్ళు అనుకునేవాడు ఈ భూమి మీద ఉండాలా. వీళ్ళని అవమానించేటువంటి వాడిని ఈ భూమి మీదనే ఉంచకూడదు. దానికోసం మనము ఒక ప్రణాళిక సిద్ధంగా ముందుకెళ్ళాలి. వ్యక్తి నిర్మాణం జరగాలి. ఆటలాడుతూ పాటలు పాడుతూ భారత మాతకు జయకారం చేస్తూ ఈ దేశం కోసం జీవించేటువంటి సర్వము అర్పించే ఒక వ్యక్తులు తయారు కావాలి అని చెప్పి శాఖలో చెప్పారు. మరి శాఖలో ఏం కార్యక్రమం అంటే మనిషి నిర్మాణ కార్యం. ఒక గురుగారి దగ్గరికి ఒక 10 మంది శిష్యులు వచ్చారంట చదువు చెప్పమని. ఒక 100 రోజులు చదువు పూర్తి చేశాడు ఆయన. 100 రోజుల తర్వాత వాళ్ళకు పరీక్ష పెట్టాడు. 100 రోజుల్లో ఒక 3 రోజుల పాటు వాళ్ళకి భారతదేశం యొక్క చిత్రపటం గురించి చెప్పాడు. ఆ చివరి రోజు ఏం చేశాడంటే భారతదేశ పటాన్ని ముక్కలు ముక్కలుగా చేసి, నాయన 10 రోజుల నుంచి మీరు భారతదేశం గురించి వింటున్నారు, చూస్తున్నారు, ఈ యొక్క భారతదేశం నేను ముక్కలు చేశాను, దీన్ని కలపండి అన్నంట. ఆ 10 మంది విద్యార్థులు కలపలేకపోయారు. కానీ అక్కడే ఇంకొక చిన్న తరగతి విద్యార్థి కూర్చున్నాడు. చూశాడు ఆయన, గురుగారు నాకు అవకాశం ఇస్తే నేను కలుపుతాను అని చెప్పేసి ఆ పిల్లవాడు గురుగారి అనుమతి తీసుకొని ఆ చిత్రపటాన్ని కలిపాడు 2 నిమిషాల్లో. వాళ్ళకు 2 గంటలైనా కలవలేదు. ఈ పిల్లవాడు 2 నిమిషాల్లో కలిపాడు. ఏం నాయనా నువ్వు ఎలా కలిపావు అంటే, మీరందరూ దేశాన్ని కలపనీకే ప్రయత్నం చేస్తున్నారు గురుగారు, నేను ఈ దేశం యొక్క చిత్రపటం వెనకాల మనిషి బొమ్మ కూడా ఉంది, నేను మనిషిని కలిపాను. మనిషిని కలిపితే ఈ దేశమే కలిసిపోయింది. కాబట్టి ఈ దేశంలో మనుషులు కలవాలా. మనుషులు ఎలా అంటే మనిషి మనిషిగా ఉండాలా, మానవత్వంతో ఉండాలా, కులతత్వంతో ఉండదు, కుల పిచ్చితో ఉండకూడదు, మనమంతా ఒకటే అనేటువంటి భావనతో ఉండాలి అని చెప్పేసి ఆ గురువుగారు ఆ రోజు చెప్పారు. కాబట్టి డాక్టర్జీ ఏం చేశారు, అదే పనిని ప్రారంభించారు. 100 ఏళ్లలో అదే సిద్ధాంతంతో మనం ముందుకెళ్ళాం. అనేక కష్టాలు వచ్చినాయి, జైల్లో వేశారు, వాళ్ళను కొట్టారు, అనేక సార్లు నిషేధించారు సంఘం పైన. అయినప్పటికీ సంఘం పెరుగుతూనే ఉంది. ఈరోజు మన స్థితి చూసుకుంటే 100 ఏళ్ల తర్వాత 162 దేశాలకు విస్తరించి ఉన్నాం మనం. 5 మందితో ప్రారంభమైనటువంటిది, 100 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటిది, ఒకే సిద్ధాంతంతో ప్రారంభమైనటువంటిది, 5 మానబిందుల కోసం ప్రారంభమైన ఒక శాఖ ఈరోజు ప్రపంచమంతా ఆహ్వానించింది మనల్ని. ప్రపంచమంతా ఈరోజు విస్తరించాం మనం. ప్రపంచంలో విస్తరించి ఏం చేశారో మీరు అడగవచ్చు. నిన్నగాక మొన్న ఒక 4 ఏళ్ల క్రితం చిన్నజీయర్ స్వామి వారు అమెరికాకి పిలిచారు మన కార్యకర్తలు. స్వామీజీ మేము ఇక్కడ ఆర్ఎస్ఎస్ శాఖ ప్రారంభించాము, మీరు అమెరికాకి రండి అని. నా మాట ఎవరు వింటారయ్యా, అక్కడ అందరూ క్రైస్తవులే ఉంటారు కదా అంటే, రండి స్వామీజీ మీరు వస్తే మేము సభ పెడతాము అన్నారు. అప్పుడు స్వామీజీ వెళ్ళారు. 40 రోజులు ఉన్నారు అక్కడ. 40 రోజుల కాలఖండం లోపల 2 కోట్ల మంది స్వామీజీ యొక్క ప్రవచనాలు విన్నారు అమెరికాలో. ఆ తర్వాత 450 మంది క్రైస్తవ ఫాదర్లు వచ్చి, స్వామీజీ మా చర్చిలకు ఎవరూ రావడం లేదు, మా మతాన్ని ఎవరూ వినడం లేదు, కాబట్టి ఈ చర్చిలు మీరు తీసేసుకోండి అన్నారట. ఆ చర్చిలు నాకెందుకయ్యా, నా దగ్గర డబ్బులు లేవు కొనుక్కోనికి అంటే ఫ్రీగానే ఇచ్చేసారంట. భక్తులు అడిగారంట ఏం చేద్దాం నాయన అంటే, ఒకదేళ్ళ మల్లమ్మ, ఏళ్ళమ్మ, పోషమ్మ, దుర్గమ్మ అలాంటి ఒక అనేక దేవాలయాలు అమెరికాలో 450 చర్చిలలో చిన్నజీరు స్వామి
దేవాలయాలు నిర్మాణం చేసి వచ్చారు. ఎందుకు జరిగినట్లా? అక్కడ ఆర్ఎస్ఎస్ ఉంది కాబట్టి, వీరు వెళ్ళారు కాబట్టి అక్కడ సమాజం అంతా హిందుత్వం వైపు వస్తున్నారు. లండన్లో ఏ బ్రిటిష్ వాడైతే మన దేశంలో యోగ నేర్పిన గురువులను లోపలేసి చంపేశారో, కాళ్ళు చేతులు విరిచేశారో, నాలుకలు కోసేశారో, అదే దేశంలో ఆర్ఎస్ఎస్ ప్రారంభమైంది. ఇంగ్లాండ్లో రామ్దేవ్ బాబాని పిలిచారు ఆ దేశానికి. 1 కోటి మంది 40 రోజులు యోగా నేర్చుకున్నారు అక్కడ. 1 కోటి మంది హిందువులు గారు వాళ్ళందరూ కూడా ఇంగ్లాండ్ వాళ్ళే, బ్రిటిష్ వాళ్ళే. ఏ దేశం వాడైతే మన దేశంలో యోగాను వ్యతిరేకించి మన యోగా గురువులను చంపేశాడో అక్కడ ఆర్ఎస్ఎస్ శాఖ ప్రారంభమైన తర్వాత 1 కోటి మంది యోగకు వచ్చారు. అంటే సంఘం ఎటు నుంచి ఎటు వెళ్తుంది అని. ఆ దేశం యొక్క ప్రధానమంత్రి కూడా 4 రోజులు యోగా నేర్చుకున్నాడు. కాబట్టి ఎవడు మనల్ని అంతం చేయడానికి ప్రయత్నం చేశాడో అదే గడ్డ పైన కాషాయ జెండాను ఎగరేశాము, భారత మాతకి జై అన్నాము, సర్వే జన సుఖినో భవంతు అన్నాము, ఓం భూర్భువః స్వః అనేటువంటి మంత్రాలు వాళ్ళకు నేర్పాము. కాబట్టి ఇది ఎలా సాధ్యమైంది? సంఘ వ్యక్తి నిర్మాణం ద్వారా సాధ్యమైంది. గయానా అని ఒక దేశం ఉంది. ఆ దేశంలో పంటలు పండియరు, వేరే దేశం మీద వెళ్ళి దోసుకొని తింటారు వాళ్ళు. అలాంటి దేశానికి భారతదేశం నుంచి ఒక ప్రచారకుని పంపించారు, ఆ దేశంలో ఆర్ఎస్ఎస్ ప్రారంభించమని. ఆ దేశానికి వెళ్తే వాళ్ళ ఎక్కడ ప్రారంభిస్తాం శాఖ, అందరూ దొంగలే ఉన్నారు అని. కానీ వారికి ఐడియా వచ్చింది, వీళ్ళు పంటలు పండియరు కదా, ఈయన పంటలు పండించడం ప్రారంభించాడు. చెరుకు, ఆ తర్వాత టమాటాలు. ఆ తర్వాత ఒక 5 ఏళ్ల తర్వాత వాళ్ళందరూ పంటలు పండించడం నేర్చుకున్నారు. ఆ తర్వాత శాఖ ప్రారంభమైంది. ఆ తర్వాత ఈరోజు 6 మంది ఆ దేశం నుంచి ఆర్ఎస్ఎస్ ప్రచారకులు ఇతర దేశాలకు వెళ్ళాడు. ఈరోజు ఆ దేశం సంపూర్ణంగా ఆర్ఎస్ఎస్ దేశమే, హిందుత్వ దేశం అది. కానీ ప్రపంచంలో అనేక దేశాల లోపల మనం వెళ్ళాము, చెప్పుకుంటూ పోతే అన్ని దేశాల గురించి ఉంది చరిత్ర. కానీ మన దేశంలో ఏం చేశారు మరి? మన దేశం గురించి చెప్పరా అని అడిగే వాళ్ళు ఉంటారు కొద్దిమంది. మన దేశంలో 1925 మన శాఖ ప్రారంభించినప్పుడు మన శాఖను నిషేధించాలనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆర్ఎస్ఎస్ యొక్క నెక్కరేసుకొని రోడెమ్మడి వెళ్తే అవహేళన చేసిన వాళ్ళు ఉన్నారు. ఏ జాతినైతే, ఏ సంస్కృతినైతే అవహేళన చేశారో వాళ్ళే ఇప్పుడు మన దేవుళ్ళను మొక్కుతున్నారు. ఏ కలకత్తాలో, ఏ పశ్చిమ బెంగాల్ అయితే నక్సల్స్ బరి అని ఒక గ్రామం ఉందో, నక్సలిజం ప్రారంభమైనటువంటి గ్రామంలో ఈరోజు నమస్తే సదావస్థలే మాతృభూమి ప్రార్థన జరుగుతుంది అక్కడ. అంటే ఈ హిందువులందరినీ నరికేయాలా, హిందువులన్నీ చంపేయాలా, బాంబులు పెట్టాలని ఒక ఏ ఊర్లో అయితే సంస్కృతి ప్రారంభమైందో ఈరోజు అక్కడ ఆర్ఎస్ఎస్ సంపూర్ణ గ్రామం మొత్తం ఆర్ఎస్ఎస్ఏ. ఏ కలకత్తాలో అయితే యోగి అరవిందుడు పుట్టాడో, ఏ కలకత్తాలో అయితే నేతా సుభాష్ చంద్రబోస్ పుట్టాడో, ఆ దేశంలో విప్లవాలు ప్రారంభమైనాయి. తర్వాత వల్లకాడుగా మారింది. ఈరోజు అక్కడ రాష్ట్రీయ స్వయంసేవక సంఘం విస్తరించినటువంటి కారణంగా మళ్ళీ హిందుత్వాన్ని నిలబెట్టుకున్న స్థితిలోకి వెళ్ళారు. మరి రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ఏం చేస్తుంది? కేవలం శాఖ నడుపుతుంది. ఇప్పటిదాకా చెప్పాం కదా, మనిషిని నిర్మాణం చేస్తుంది, పవర్ హౌస్. ఇప్పుడు ఈ కరెంట్ వాడుకుంటున్నాం, మనం ఫ్యాన్ వాడుకుంటున్నాం, కూలర్ వాడుకుంటున్నాం, మైక్ వాడుకుంటున్నాం, సెల్ ఛార్జ్ పెట్టుకుంటున్నాం. ఎక్కడి నుంచి వస్తుంది పవర్? మన దగ్గరలో ఉన్నటువంటి ఎన్టీపీసీ నుంచి వస్తుంది. ఎన్టీపీసీలో ఎట్లా తయారవుతుంది? పవర్ హౌస్ అది. అక్కడ నుంచి వైర్ల ద్వారా వస్తుంది, ట్రాన్స్ఫార్మర్ ద్వారా మన ఇంటికి వస్తుంది, మన ఇంట్లో ఫీజు ద్వారా మన చిస్సులోకి వస్తుంది, స్విచ్ చేస్తే ఇది వస్తుంది. సంఘం కూడా అంతే. సంఘంలో తయారైనటువంటి వ్యక్తులు అనేక రంగాల్లో విస్తరించారు. సంఘంలో తయారైన కార్యకర్తలు అనేక దేశాలకు విస్తరించారు. అనేక రంగాల్లో విస్తరించి ఈరోజు అనేక రంగాలలో జాతీయ భావాలు కలిగిన వ్యక్తులను తయారు చేస్తున్నారు. స్వాతంత్రం వస్తే మనమందరం కూడా కొల్లగొట్టిన దేవాలయాలు పునర్నిర్మించుకోవచ్చు అనుకున్నాం. 500 ఏళ్ల క్రితం బంద్ అయిపోయినటువంటి కుంభమేళాన్ని ప్రారంభించుకోవచ్చు అనుకున్నాం. నలంద, తక్షశిల, విక్రమశిల లాంటి విశ్వవిద్యాలయాలు ధ్వంసం చేశారు, మళ్ళీ నిర్మాణం చేసుకోవచ్చు అనుకొని స్వతంత్రోద్యమం చేశాం. కానీ స్వతంత్రం వచ్చింది, స్వావలంబన రాలే. స్వతంత్రం వచ్చింది, స్వాభిమానం రాలే, ఇప్పటికీ రాలే. ఇప్పటికీ మనం విదేశీయుల వస్తువులే వాడుతుంటాం. ఏ దేశస్తుడైతే మనల్ని చంపేశాడో, ఎవడైతే మన యొక్క మహిళను అవమానించాడో వాడి కాల్గేటే మనం వాడతాం ఇప్పటికీ, వాడి థమ్సప్నే మనం తాగుతాం ఇప్పటికీ.
వాడి రెగ్జోనా సబ్బునే మనం వాడతాం ఇప్పటికీ, వాళ్ళ లక్ష సబ్బునే మనం వాడతాం ఇప్పటికీ. అంటే స్వాతంత్రం వచ్చింది కానీ స్వాభిమానం రాలేదు మనకి. కాబట్టి దానికోసం స్వతంత్రం వచ్చిందా? వస్తే మన దేవాలయ నిర్మాణం కాలే. స్వతంత్రం వస్తూనే ఈ దేశం లోపల 2 ప్రధానమంత్రులు అయినారు. కశ్మీర్లో ఇంకో ప్రధానమంత్రి 370 ఆర్టికల్ కారణంగా. కశ్మీర్లో వేరే జెండా, కశ్మీర్లో వేరే చట్టము. అంబేద్కర్ రాసిన రాజ్యాంగము కశ్మీర్లో చెల్లలేదు. స్వతంత్రం వస్తూనే ఆయన వెనుక స్థితి ఏర్పడ్డది. స్వతంత్రం వస్తూ మన తెలంగాణకి స్వతంత్రం రాలేదు. మన తెలంగాణకి 13 నెలల 2 రోజులు లేటుగా స్వతంత్రం వచ్చింది. దీనికి అంతటికి కారణం ఏంటంటే అప్పటికి పాలకులు మనకు కారణం. కాబట్టి పాలకులు ఎవరు అంటే విదేశీ మానస పుత్రులు. కాబట్టి వీళ్ళ వల్ల ఈ దేశంలో మార్పు రాదు. కాబట్టి ఈ దేశం కోసం మనమే మార్పు తీసుకురావడానికి అనేక రంగాల్లో స్వయం సేవకులు ప్రవేశించాలి అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి అప్పటికే 41లోనే డాక్టర్జీ చనిపోయారు. తర్వాత పరంపూజనీయ గురూజీ దీనికి నాయకత్వం వహించారు, సరసంఘచాలకైనారు. స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ దేశం యొక్క స్థితిగతులను అవగాహన చేసుకున్న తర్వాత 49లో ఈ దేశాన్ని కశ్మీర్ను కాపాడుకోవాలన్నట్టయితే విద్యార్థుల లోపల జాతీయ భావాలు నింపాలా అని చెప్పేసి యావత్తు భారతదేశంలో అన్ని యూనివర్సిటీ లోపల ఏబీవీపీని ప్రారంభించారు. జ్ఞానం శీలం ఏకత పేరుతోని దేశం మొత్తంలో ఉద్యమం ప్రారంభించారు. కశ్మీర్ను కాపాడుకుందామని చెప్పేసి చలో కశ్మీర్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ రోజు అందాల కాశ్మీరము కల్లోల మాయ తమ్ముడా, భరతమాత మని కిరీటము చెదిరిపోతుండే చెల్లెలా, కాశ్మీరము కాపాడగ కదలిరార సోదరా. కాశ్మీరం అంటే మన యొక్క తల్లి యొక్క శిఖరం, మకుటం అంటుంటాం మనం. అలాంటి యొక్క తల్లి శిరస్సును ఖండించబడి ఉంది అక్కడ. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎస్సీ ఎస్టీ బీసీలకు నో రిజర్వేషన్ అక్కడ. కాబట్టి కశ్మీర్ మనం కాపాడుకోవాలి. ఏక్ దేశమే దో నిషాన్, ఏక్ దేశమే దో విధాన్, ఏక్ దేశమే తో ప్రధాన్, ఏ నహి చెలెంగా అని చెప్పేసి మొత్తం దేశం మొత్తం లోపల ఉద్యమాన్ని ప్రారంభించిన విద్యార్థి లోకం. 49లో జూలై 9వ తేదీ నాడు సంకల్పం తీసుకున్నారు. 2018 లోపల సంకల్పం పూర్తయింది. 2018 ఆగస్టు 5 నాడు 370 ఆర్టికల్ రద్దయింది. ఎందుకు రద్దయింది? ఆనాడు తీసుకున్న సంకల్పం అనేక మంది విద్యార్థులు జాతీయ భావాలతో తయారైపోయి 100 మంది ఈరోజు పార్లమెంట్కి వెళ్ళారు. 1000 మంది అనేక మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అనేక రంగాల్లో విస్తరించారు జాతీయవాదం ఉన్నటువంటి ఒక విద్యార్థి లోకం. కాబట్టి ఈరోజు దేశాన్ని మనం కాపాడుకోగలిగినాం కశ్మీర్ని. కాబట్టి సంకల్పం తీసుకుంటే దాని వెంబడి అయిపోయేంత వరకు ముందుకు నడిపేటువంటిదే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. మరి స్వతంత్రం వస్తే దేవాలయాలు నిర్మాణం చేసుకోవాలనుకున్నాం, నిర్మాణం కాలే. స్వతంత్రం వస్తే మనము కుంభమేళా ప్రారంభించుకోవచ్చు అనుకున్నాం. ఎందుకంటే కుంభమేళా కారణంగానే ఊనులను, కుషాలను, షేర్వాలను, డచ్ వాళ్ళను అందరినీ తరిమి కొట్టాం. కానీ స్వతంత్రం రాగానే 52లో కొద్దిమంది సాధు సంతులు కుంభమేళా పోయి పూజ చేద్దామని పోయినారు. 1200 మందిని చంపేశారు అప్పుడు ఒక ప్రభుత్వం కుంభమేళాలో. అప్పుడు ఆర్ఎస్ఎస్ ఆలోచించింది, రాబోయేటువంటి 12 సంవత్సరాల తర్వాత జరగబోయే కుంభమేళాలో ఒక్కడు కూడా మరణము చెందకూడదు, ఎవడు చంపడానికి వీల్లేదు. కాబట్టి దీనికోసం ఈరోజు రాష్ట్రీయ స్వయం సంకల్పం తీసుకుంటుంది అని చెప్పేసి 52 నుంచి ప్రయత్నం చేసి 1964లో ముంబైలో సాందీప్ అని సాధన ఆశ్రమం లోపల విశ్వ హిందూ పరిషత్తును ప్రారంభించింది. 6000 మంది సాధు సంతులని, అనేక మంది యోగ గురువులని, అనేక మంది నాగ సాధువులు అందరినీ కూడా ఒకటే వేదిక మీద కూర్చోబెట్టి హిందవా సోదరా సర్వే న హిందూరు పతితో భవేత్, మమ దీక్ష హిందూ రక్ష, మమ మంత్ర సమానత అనేటుండక ఏ హిందువు కూడా అంటరాని వాడు కాడు. ఈ దేశం లోపల అందరము సమానమే. మనం అందరము కలిసి ఈ దేశాన్ని, ధర్మాన్ని రక్షించుకుందాము. ఎవరైతే ఈ ధర్మాన్ని వదిలిపెట్టి ఇతర మతాలకు వెళ్ళారో అందరినీ మళ్ళీ తిరిగి తీసుకొస్తామని చెప్పేసి స్వస్థానం ఆగచ్చదంటే ఒక నినాదంతో 64లో ప్రారంభమైంది విశ్వ హిందూ పరిషత్తు. అక్కడే తీర్మానం చేశారు సాధు సంతులు 66లో మొదటి కుంభమేళాని ఎవరు ప్రారంభించారు? రాష్ట్రీయ స్వయం సేవక సంఘం సరసంఘచాలక్ గురూజీ ప్రారంభించారు. ఆ రోజు 66లో ప్రారంభించిన కుంభమేళాకి 12 దేశాల నుంచి 25 లక్షల మంది వచ్చారు. ఒక్కడు కూడా చనిపోలే. చంపడానికి ఏ ప్రభుత్వానికి ధైర్యం సరిపోలే.
కారణం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తలు మొత్తం నిర్వహణలో ఉన్నారు. ఈరోజు నిన్నగాక మొన్న మనము కుంభమేళ పెద్ద ఎత్తున నిర్వహించుకున్నాం. ఎన్ని దేశాల నుంచి వచ్చారు? దానికి 172 దేశాల నుంచి. ప్రపంచ జనాభాలో 28.3% మంది, 77,77,00,000 మంది మన యొక్క ప్రయాగకు వచ్చి గంగలో మునిగి గంగా మాతకి జై అని పిడికడి మట్టి తీసుకొని చెంబెడు నీళ్ళు తీసుకొని వాళ్ళ దేశానికి వెళ్ళారు. భారత మాతకు జై అనుకుంటా. 100 ఏళ్ల క్రితం 5 మందితో ప్రారంభమైన ఒక శాఖ ఈరోజు ప్రపంచంలో 172 దేశాల నుంచి ఒకటే నదిలో స్నానం చేయించిన ఒక స్థితికి తీసుకొచ్చింది. అంటే సంఘం ఎంత కృషి చేస్తుందో ఆలోచించుకోవచ్చు. ఇక్కడ సంఘమే కుంభమేళ ప్రారంభించకపోతే ఈరోజు ప్రపంచం ఒకటి అయ్యేదా? కానీ ప్రపంచాన్ని ఏకం చేసేటువంటిది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. కానీ ప్రపంచం అంతా ఒకవైపు నడవడానికి మార్గదర్శనం చేసేటువంటిది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. ఇప్పటిదాకా మహిళలు శక్తివంతులు గారి అని చెప్పి ప్రపంచం అంతా కూస్తూ ఉంటే మహిళల కోసం కూడా రాష్ట్ర సేవిక సమితి ప్రారంభమైంది. ఈరోజు దేశం మొత్తం లోపల 10 లక్షల మంది రాష్ట్ర సేవిక సమితి సైన్యం తయారైంది. మహిళలకు శక్తి పెంపొందించుకున్నాం మనం. ఈరోజు 1936లో ప్రారంభమైంది. ఈరోజు ప్రపంచంలో 52 దేశాలకు మహిళా శక్తి విస్తరించింది. వనవాసుల లోపల మతం మారుస్తుంటే వనవాసి కళ్యాణాశ్రమం ప్రారంభించాం. అడవుల్లో, కొండల్లో, కోనల్లో ఉన్నటువంటి అనేక మంది హిందువులని మతం మార్చి దేశ ద్రోహులుగా తయారు చేస్తుంటే వనవాసి కళ్యాణాశ్రమం ప్రారంభమైంది. ఈరోజు వనవాసి కళ్యాణాశ్రమంలో ప్రారంభమైనటువంటి ఒక స్కూళ్ళల్లో చదువుకుంటున్న విద్యార్థులే 6,000 మంది ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు. ఈరోజు మన పాఠ చదువుకునేటువంటి వాళ్ళు. విద్య అంటే భారతీయ విద్య ఉండాలా, కానీ అంత విదేశీ విద్య ఉంది కాబట్టి ప్రభుత్వం వల్ల సాధ్యం అవుతలేదు. రామాయణ మహాభారతం పెట్టట్లేదు కాబట్టి సరస్వతి శిశు మందిరాలు ప్రారంభించారు. దేశం మొత్తం లోపల 36,000 పాఠశాలలు ప్రారంభించి ఈరోజు మన పాఠశాలలో చదువుకున్న విద్యార్థులే ఈరోజు దేశం మొత్తం లోపల 16 యూనివర్సిటీలకి ప్రొఫెసర్లు, వైస్ ఛాన్సలర్లు మన శిశు మందిర విద్యార్థులే. గుడ్డి వాళ్ళు కూడా దేశంలో ఉన్న గుడ్డి వాళ్ళ కోసం కూడా సంస్థ ప్రారంభమైంది. సక్షం అనేటువంటి ఒక సంస్థ. గుడ్డివాడిని వదిలిపెట్టాలా, కాబట్టి గుడ్డి వాళ్ళ కోసం కూడా సక్షం అని ప్రారంభించి వాళ్ళకు కూడా పాఠశాల ప్రారంభించి వాళ్ళకు కూడా విద్యా బుద్ధులు నేర్పిన తర్వాత అందులో 6 మంది కలెక్టర్లు అయ్యారు. దేశం లోపల 6 మంది గుడ్డి వాళ్ళు కలెక్టర్లు అయినారంటే ఎంత గ్రేట్. వాళ్ళని ఆ విధంగా తీర్చిదిద్దాం మనం ఆర్ఎస్ఎస్. అందులో మన యొక్క నిజామాబాద్ జిల్లాలో కమ్మరపల్లి దగ్గర ఉన్నటువంటి ఒక ఊర్లో ప్రదీప్ అనే కార్యకర్త, ఆయన పుట్టుకతోనే కళ్ళు లేవు, కానీ ఆయన కూడా MA డబుల్ లిటరేచర్ చదివించాము. ఆయన ఈరోజు నిజామాబాద్ హాస్పిటల్ లోపలక మంచి ఉద్యోగంలో ఉన్నాడు. ఆయన హైదరాబాద్లో ఇండియన్ బ్యాంకులో ఒక మేనేజర్ ఉన్నాడు. వీళ్ళందరూ ఎక్కడ చదువుకున్నారు? మన సక్షం అనేటువంటి ఒక పాఠశాలలో చదువుకున్నారు. గుడ్డి వాళ్ళు కాళ్ళు లేనటువంటి మనం భారత వికాస్ పరిషత్ అనే ఒక సంస్థను ప్రారంభించి హైదరాబాద్లో ఒక హాస్పిటల్ ప్రారంభించాం కుక్కటిపల్లిలో. అక్కడ అందరు కూడా ఎవరికైతే కాలు ఉండదో, నడవనీకి రాదో వాళ్ళకి టెస్ట్ చేసి వాళ్ళ కొలతలు తీసుకొని వాళ్ళకు ఒక కాలును ఉచితంగా ఇస్తారు, జైపూర్ లెగ్ని. అట్లా ఈరోజు మన తెలంగాణలో కొన్ని వేల మందికి నడవగలిగే ఒక శక్తిని ఫ్రీగా అందించింది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. అనాథ పిల్లల కోసం అనేక అనాథ ఆశ్రమాలు పెట్టాం మన దేశమంతటా. కాబట్టి మన యొక్క జిల్లాలో జగిత్యాల కూడా మన యొక్క వాల్మీకి ఆవాసం ఉంది. అట్లా మన తెలంగాణలో 25 అనాథాశ్రమాలు ఉన్నాయి. మన అనాథాశ్రమాలు అంటే వాళ్ళ తల్లిదండ్రులు లేని పిల్లలు వాళ్ళందరినీ చదివించాం. హైదరాబాద్లో ఆడపిల్ల కోసం కూడా ఒకటి ఉంది, వైదేహాశ్రమం అని. ఇప్పటివరకు 82 మంది అమ్మాయిల యొక్క వివాహాలు పూర్తి చేశాం. అందులో 5-6 మంది డాక్టర్ చదివారు, 2-3 ఇంజనీరింగ్ పూర్తి అయిపోయింది, అనేక మంది PG పూర్తి చేసి లెక్చరర్, ప్రొఫెసర్లు, ప్రిన్సిపల్లు అయినారు. అనాథ పిల్లలు వాళ్ళంతా. కానీ సమాజంలో అన్ని రంగాల్లో సంఘం విస్తరించింది ఈరోజు. కానీ ఈరోజు దేశమంతటా కూడా ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అంటే ఒక క్రమశిక్షణ కలిగిన ఒక సంస్థ. కాబట్టి నీతికి, నిజాయితీకి ఒక నిబద్ధత, ప్రపంచాన్ని కుటుంబంగా భావించే ఒక సంస్థ. ప్రపంచంలో ఏ మతానికి వ్యతిరేకం కాదు మనం. ఎవడికి వ్యతిరేకం అంటే ఎవడైతే నా భూమిని ఆక్రమిస్తాడో, ఎవడైతే నా తల్లిని అవమానిస్తాడో, నా తల్లిని అవమానపరుస్తాడో, ఎవడైతే నా గోమాతను హత్య చేస్తాడో, ఎవడైతే నా దేవాలయాలు ధ్వంసం చేస్తాడో, ఎవడైతే నా రామాయణ మహాభారత వేదాల ఉపనిషత్తులను అవమానిస్తాడో వాడికి వ్యతిరేకం మేము. కాబట్టి ధర్మాన్ని, సంస్కృతిని కాపాడాలన్నట్టయితే మనుషులు తయారు కావాలి,
ఆ మనసులో తయారైన ఒక సంస్థనే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. ఈరోజు మన సమాజంలో చూస్తున్నాం. కాబట్టి సమాజంలో అనేక అనర్థాలకి మూలం ఏమిటంటే మనిషి లోపల లోపాలు. ఆ మనిషి లోపల లోపాలను సరిదిద్దేటువంటిదే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. మీరు దిద్దిన వాళ్ళు ఇట్లున్నారు అట్లు అనుకోవచ్చు. ఒక పని చేస్తున్నప్పుడు కొద్దిమంది చక్కగా తయారవుతారు, కొద్దిమందికి వంకర కూడా తయారవుతుంటారు. కాబట్టి ఈరోజు యొక్క మనిషి నిర్మాణ కార్యం లోపల ఒక సైలెన్స్ ఉద్యమం అంటే ఒక చాప కింద నీళ్ళలాగా ప్రపంచమంతటా మనం విస్తరించాం. నిన్నాక మనకు కరోనా వచ్చింది. ఇప్పటికీ చైనాలో 18 నగరాల్లో లాక్డౌన్ ఉంది, కానీ భారతదేశం లాక్డౌన్ లేదు. చైనా కంటే తిక్కు జనాభా ఉన్న ఒక దేశం మనది. చైనా వాడు మీటింగ్ పెట్టుకున్నట్ట ఇట్లా భారతదేశంలో మంచి హాస్పిటల్స్ ఉన్నాయా, అంతమందికి నయం అయిపోయింది అని ఒక డాక్టర్లే చెప్పాడంట. భారతదేశం లోపల చాలా హాస్పిటల్స్ ఉన్నాయనంట. అరే ఒక హాస్పిటల్ పేరు చెప్పని అడిగాడు ఒక ఆయన. ఒక హాస్పిటల్ కాదు, కొన్ని లక్షల కోట్ల హాస్పిటల్స్ ఉన్నాయి భారతదేశంలో అని. ఏమిటయా భారతదేశంలో అన్ని హాస్పిటల్ ఎక్కడ ఉన్నాయంటే ఏ ఇంటికి పోయినా సరే ఆ ఇంట్లో వంటశాల ఉంటుంది. భారతదేశం లోపల వంటశాలనే వైద్యశాల. ఎందుకంటే ఎక్కువ మంది రోగాలను నయం చేసుకునేటువంటిది మన అమ్మ వండినటువంటి ఒక వంటశాల వండిన వంటల ద్వారా తప్ప బజార్లో స్విగ్గీలో దానిలో దీనిలో తెచ్చుకునే వంటకాల వల్ల కాదు. కానీ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ తిని రోగాలు తగ్గించుకునే వారుగా రోగాలు వస్తాయి. కానీ చైనా అనుకున్నా అరే మరి ఇంత హాస్పిటల్స్ ఉండే డాక్టర్లు ఎవరు అని అడిగారంట. భారతదేశంలో ఉన్న ప్రతి తల్లి ప్రతి స్త్రీ కూడా డాక్టరే. మన కరోనా వస్తే మన హాస్పిటల్ పోయిన వాళ్ళు తక్కువ, హాస్పిటల్ పోకుండా ఇంట్లోనే నయమైన వాళ్ళ సంఖ్య ఎక్కువ. వాళ్ళు ఎవరి వల్ల తగ్గినారంటే మన అమ్మ మనకు కషాయం పోసింది, మన అమ్మ మనకు వంట చేసి పెట్టింది, దానివల్లనే మనకు కరోనా తగ్గింది. కాబట్టి మన యొక్క ఇంటి సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అనేక మంది కార్యకర్తల ద్వారా ఇల్లు నిర్మాణం చేసుకుంటూ వస్తుంది. కాబట్టి ఈరోజు సంఘం ఏం చేసిందని చెప్పుకోవాలంటే ఇంకా 4 గంటలని చెప్పగలుగుతాం, 100 రోజులని చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రపంచమంతటా విస్తరిస్తున్న ఈ యొక్క సంఘం ప్రపంచమంతటా ఆహ్వానిస్తున్నారు. కాబట్టి ఈరోజు మన బస్తీ కూడా ఆహ్వానించింది. కాబట్టి దేశమంతటా కూడా ఈ విధమైన వాతావరణం ఉంది. మనమేం చేయాలి? ఈరోజు మీ యొక్క కోరుట్ల యొక్క చెరువులో ఒక పువ్వు వేస్తే ఆ పువ్వు రేపటికి 2 అవుతుంది, ఎల్లుండికి 4 పువ్వులు అవుతాయి, ఆ తర్వాత రోజుకి 8 అవుతాయి. అట్లా రోజు డబుల్ అవుతున్నాయి ఆ పూలు. ఆ మొత్తం సగం చెరువు నిండడానికి 29 రోజులు పట్టింది. సగం చెరువు నిండడానికి 29 రోజులు పట్టింది. మరి మొత్తం చెరువు నిండాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఎవరు చెప్తారు? సగం నిండడానికి 29 రోజులు పట్టింది, మొత్తం నిండడానికి 1 రోజే. వెరీ గుడ్. ఒకటి 162 దేశాలకు విస్తరించింది, 172 దేశాల నుంచి కుంభమేళకు రప్పించింది, ప్రపంచంలో అనేక దేశాలకు విస్తరించింది. ఆ తర్వాత ఈరోజు భారతదేశం లోపల 1,34,000 గ్రామాలకు విస్తరించింది. అయోధ్య అక్షంతలు దేశంలో ప్రతి కుటుంబానికి అందజేశాము. రామజన్మభూమి నిధి సేకరణ దేశం మొత్తం లోపల ప్రతి కుటుంబం నుంచి 10 రూపాయలు సేకరించాము. అయోధ్యలో రామ మందిరం పూర్తి చేశాము. ఆ తర్వాత రామసేతుని కాపాడుకున్నాము, 7 కొండల వెంకటేశ్వర స్వామిని కాపాడుకున్నాము, ఆ తర్వాత అమర్నాథుని కాపాడుకున్నాము. 100 ఏళ్లలో ఇన్ని సాధించాము. ఇంకిన్ని సాధించడానికి ఇంకెన్ని రోజులు పడుతుంది? 100 ఏళ్ళు పడుతుందా? మరి ఇంకొక సంవత్సరమే పడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు సమస్త హిందూ సమాజం ఒక తాటిపైన వచ్చి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఏదైతే సిద్ధాంతం పంచ పరివర్తన చెబుతుందో ఆ పంచ పరివర్తన కనుక మనం పాటించినట్టయితే వచ్చే విజయదశమి కల్లా మన దేశం ప్రపంచంలోనే నెంబర్ 1 ఉంటుంది. భారతదేశంలో అన్ని గ్రామాలకు విస్తరించబోతుంది. ఈ ప్రపంచాన్ని ఆపే శక్తి ఎవరికైనా ఉందా? ప్రపంచంలో ఈ ప్రపంచాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. కాబట్టి ఎన్ని ఆటంకాలు కలిగించినా, ఎన్ని రాజకీయ శక్తులు మన మీద ఎన్ని చేసినా కానీ మనకు విజయమే విజయం. అపజయము లేనటువంటి సంస్థ మనది. విజయ పథంలో మనం ముందుకెళ్తున్నాము. కాబట్టి ఆ దిశలో వెళ్తుండక సంస్థకి 100 ఏళ్ళు పూర్తి చేసుకొని మనం అందరం హిందూ సమ్మేళనానికి వచ్చాము. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనందరం కూడా గ్రహించి రాబోయేటువంటి విజయదశమి కళ మన ఊర్లో రాముని ప్రసాదం తిననివాడు అంటూ ఉండకూడదు. అంటే ఎవడు ఉండకూడదో మీకు అర్థమైపోయి ఉంటుంది.
వచ్చే విజయదశమి కల్లా మన రాముణ్ణి అవమానించేవాడు మన దేశంలో ఉండకూడదు. వచ్చే విజయదశమి కల్లా మన ఇంట్లో ప్లాస్టిక్ ఉండకూడదు. వచ్చే విజయదశమి కల్లా మన ఇంట్లో విదేశీ వస్తువులు ఉండకూడదు. వచ్చే విజయదశమి కల్లా మన ఇంట్లో అందరం కూడా కొబ్బరి బొండాలు మజ్జిగలు తాగాల, థమ్సప్లు కోకోకోలాలు మానేయాల. ఒక థమ్సప్ తాగిరంటే ఒక ముల్లా మౌలికి గన్నిచ్చి చంపిరాపో హిందువులను అనేటువంటి అంత పైసలు ఇచ్చినట్లు లెక్క మీరు. కాబట్టి విదేశీ వస్తువులను బహిష్కరిద్దాం, స్వదేశీ వస్తువులను వాడదాం, స్వభాష పైన మనం ప్రేమను పెంచుకుందాం. విదేశీ ఎన్ని భాషలైనా నేర్చుకో, స్వదేశాన్ని మర్చిపోకూడదు, మన పౌర విధులను మర్చిపోకూడదు, చట్టాన్ని మనం అవమానించకూడదు, చట్టాన్ని గౌరవించాలి. చట్టాన్ని గౌరవించలేదు కాబట్టే నేపాల్ ప్రభుత్వం పడిపోయింది, చట్టాన్ని గౌరవించలేదు కాబట్టి బంగ్లాదేశ్లో ప్రభుత్వం పడిపోయింది, చట్టాన్ని గౌరవించలేదు కాబట్టి శ్రీలంక ప్రభుత్వం పడిపోయింది, పాకిస్తాన్ ప్రభుత్వం పడిపోయింది. కాబట్టి మన చుట్టుపక్కల అన్ని దేశాలు చట్టాన్ని గౌరవించని కారణంగా పడిపోయింది. మన దేశంలో మనందరం కనుక ప్రయత్నం చేస్తే ఎవడు ఎన్ని కుట్రలు వండినా కానీ మన దేశ ప్రభుత్వాన్ని పడగొట్టలేరు. అలాంటి ఒక దశకు తీసుకెళ్ళడానికి పంచ పరివర్తన ఇప్పటిదాకా అక్క చెప్పింది. మన ఇంటి లోపల కులం, ఇంటి బయటికి వస్తే హిందువులమని, ఇంటి లోపల కూడా హిందువులమే, ఇంటి బయట కూడా హిందువులమే. ఏ కులం గోకులం, ఒకే కొమ్మ ఆకులం, ధర్మగంగ బిందువులం, మనమంతా భారతమాత బిడ్డలం అనే ఒక భావన నిర్మాణం చేసేదే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. అలాంటి ఒక దశను నిర్మాణం చేయడానికి మనందరం కూడా ముందుకెళ్దాం. కాబట్టి సమయం అనేటువంటిది మనకు తక్కువ ఉంది. ఆ దిశలో వెళ్ళడానికి మనందరం ప్రయత్నం చేయడానికి మన యొక్క అష్టలక్ష్మి దేవాలయం, ఇక్కడ అష్టలక్ష్ములు అందరూ కనిపిస్తున్నారు. కాబట్టి అష్టలక్ష్ములు మనకు రావాలి అన్నట్టయితే మన ధర్మం ఉండాల. మన ధర్మం ఉండాలంటే స్త్రీ ఉండాలా. స్త్రీ ఉండాలంటే స్త్రీని గౌరవించాలా, రక్షించాలా. విదేశీయుల యొక్క చేతిలోకి వెళ్లకుండా, దుర్మార్గుల యొక్క చేతిలో పడకుండా మన స్త్రీని మనం రక్షించుకోవాలి. ఆ దిశలో వెళ్ళడానికి మన అష్టలక్ష్మి మనకు శక్తిని, భక్తిని, యుక్తిని ఇవ్వాలని చెప్పేసి ఆ యొక్క మాతను కోరుకుంటూ, జై బోలో భారత్ మాతా కీ జై, శ్రీరామ్, భారత్ మాతా కీ. ధన్యవాదాలు.